ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యోబు గ్రంథము 37 అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడినట్టుగా, మీరు గ్రహింపలేని గొప్ప సంగతులను ఆయన మీకు తెలియచేయను. దేవుడికి మహిమ. ఈ లోకంలో నీ తల్లి తండ్రి కూడా ఒక్కొక్కసారి చెప్పలేనటువంటి గొప్ప మర్మాలను ఆయన మీకు బోధిస్తాడనమాట. అవును, ఈ లోకంలో ఎవరికీ కూడా తెలియనటువంటి గొప్ప మర్మాలు ఆయన మనకి తెలియచేస్తాడు. నిజమే, నీ యొక్క భవిష్యత్తులో నీకేం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు, కానీ దేవాది దేవునికి తెలుసు. నీ అంతరంగంలో ఏముందో అది ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ దేవాది దేవుడు దాన్ని స్పష్టంగా చూచే దేవుడు అనమాట. అందుకే అంటున్నాడు, నీకు ఏమి కావాలో ఏమి బోధించాలో అది ఆయన తెలియజేస్తాడు. గొప్ప మర్మాలను తెలియజేస్తాడు. గొప్ప ఆశ్చర్య కార్యాలను నీకు ఆయన తెలియచేస్తాడు. నీ కుటుంబంలో ఏం జరగబోతుందో, ఎలా ఉండబోతున్నావు, నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, ఏది చేస్తే నీకు మేలు అని దేవుడు తెలియచేస్తూ ఉంటాడనమాట. కాబట్టి దేవాది దేవునిని మనము తెలుసుకుందాం. ఆయన యొక్క ప్రతి ఒక్క ఆలోచనను ఎరిగి ఉండడానికి కావలసిన శక్తి సామర్థ్యాలను మనం తెలుసుకోగలగాలన్నమాట. అందుకని అంటాడు, ఆయన మాట్లాడే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు. కాబట్టి ఆ దేవుని ద్వారా నువ్వు ప్రతీదీ ఒక తల్లి తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్న రీతిగా నువ్వు నేర్చుకోవచ్చు అని అంటూ ఉన్నారనమాట. నిజమే, ఒక దైవజనుడు తన యొక్క కుమారుడి విషయంలో ఆయన అన్నారంట, ఆ కుమారుడు అన్నాడంట, నేను ఎంబీఏ చదువుతాను డాడీ అన్నాడంట. కానీ ఈ తండ్రి అన్నారంట కుమారుడితోటి, నువ్వు ఇంజనీరింగ్ చదువు అనేసి అన్నారంట. కానీ ఆయన ఎంబీఏ, ఈయన ఇంజనీరింగ్ ఇదే అంటున్నారు. అయితే ఆయన సరే నేను ప్రార్థన చేస్తాను రాత్రి సమయంలో, రేపు సమయంలో నిర్ణయించుకుందాంలే అని అనుకున్నారంట. ఆయన ప్రార్థన చేసి పండుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు చెప్పింది ఏంటంటే, నీ కుమారుని ఎంబీఏనే చదివించు, ఇంజనీరింగ్ కాదు అని దేవుడు మాట్లాడాడంట. అది దేవుని మాటకు లోబడి తన తండ్రి నిర్ణయం అది కాకపోయినా కూడా ఆ తండ్రి ఎంబీఏ మాత్రమే చదివించారంట. తర్వాత ఆయన కొంతకాలము తర్వాత వారు ఒక మంచి కాలేజ్ని స్థాపించడం జరిగింది. ఆ కాలేజీకి ఆయన వైస్ ఛాన్సలర్గా ఆయన నియమింపబడ్డాడు. తన కుమారుడు నియమింపబడ్డాడు అనమాట. తను చదివిన ఎంబీఏ ఆ యొక్క మెయింటెనెన్స్ అంతటికి, ఆ మేనేజ్మెంట్ అంతటిని తను ఎలా నిర్వహించాలో ఆయనకి చదివిన చదువు ఆయనకి ఉపయోగపడింది అనమాట. అందుకని దేవుడు ఆయన భవిష్యత్తు ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి, ఆయన ముందు జీవితంలో ఏం చేయలేకపోతున్నాడో ఆయనకు తెలుసు కాబట్టి దేవుడు ముందుగానే ఆయనకు తెలియజేశాడనమాట. అందుకనే దేవుడు అంటాడు, ఆయన కృప ద్వారా మనము తెలుసుకొని, నువ్వు గ్రహించలేని గొప్ప కార్యం నేను నీకు తెలియజేస్తాను, నువ్వు నా వైపు రా అంటాడనమాట. ఆయన వైపు తిరుగుదాం, అటు మేలు మనం పొందుకుందాం. ఆమేన్. తన పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నావు. నువ్వు మంచి దేవుడో ప్రభా, నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. ప్రభా యేసయ్యా, అయా నీకే మహిమ చెల్లిస్తున్నాం. అయా తను నేను గ్రహింపలేని గొప్ప కార్యంలో నేను చెప్తాను అంటున్నావు తను. అది ఎవ్వరు కూడా ఈ లోకంలో మాకు తెలియచేయలేరు, కానీ దేవాది దేవుడవు నువ్వు ఒక్కడివి మాత్రమే తను మాతో స్పష్టంగా మాట్లాడి మాకు జ్ఞానం ఇచ్చి నడిపించగలిగిన దేవుడవు ప్రభా. అటువంటి కృప మాకు కూడా మీరు దయచేయమని బ్రతిమలాడుతున్నాం. ఎంతమంది బిడ్డలైతే కావాలని ఆశపడుతున్నారు, ప్రతి ఒక్క బిడ్డని మీరు తృప్తిపరచండి ప్రభా. ఈరోజు బర్త్డే మ్యారేజ్లో జరుపుకున్న బిడ్డని జ్ఞాపకం చేసుకుని, అలాగే చూసిన బిడ్డలందరినీ కూడా తండ్రి మీ ఆత్మతో నింపుకోమని, నీ మహిమతో నింపుకోమని తండ్రి, నీ సమాధానపు ఆత్మతో నింపుకొని నడిపించుకోబోతున్నందుకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా అయా నీ ఆత్మ శక్తితో నింపండి, బలంతో నింపండి, జ్ఞానం, దీర్ఘాయుష్, కృప, కాపుదల, క్షేమం, ఆరోగ్యం, సమాధానం, సంతోషంతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.